కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏసీబీ దాడుల్లో 2 పోలీస్ అధికారులు పట్టుపడ్డం కడప జిల్లా పోలీస్ శాఖలో సంచలనం రేపుతోంది. పోలీస్ శాఖలో అవినీతి పెరిగిపోయిందంటూ ఓవైపు ఆరోపణలు వస్తున్న సందర్భంలో ఓ చోరీ కేసుతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు గురిచేయడమే కాకుండా కేసులో కూడా లేకుండా చేయాలంటే లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం చూస్తే చట్టం చేతిలో ఉందని పోలీసులు ఎంతకు బరితెగిస్తున్నారో చెప్పకనే చెబుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు అవినీతి చేపను పట్టుకునేందుకు వెళ్తే తిమింగలం దొరికినట్లయింది. లంచం పేరుతో పోలీసులే పీడిస్తున్నారని కదిరికి చెందిన ఓ బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. అయితే 2 రోజులు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తే గాని అయ్యగార్ల బాగోతం బయటికి రాలేదు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో ఓ చోరీ కేసులో ఉపయోగించిన బైక్ అమ్మిన వ్యక్తిని పోలీసులు బెదిరించారు. కేసులో లేకుండా చేసేందుకు 7 లక్షల రూపాయల లంచం అడిగారు. చివరికి 3 లక్షల రూపాయలతో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఈ వ్యవహారం కడప జిల్లాలో కలకలం రేపింది. కదిరికి చెందిన వాహనాల ఏజెంట్ బ్రహ్మం, బీహార్కి చెందిన దిలీప్ కు హోండా షైన్ వెహికల్ ను విక్రయించారు. దిలీప్ వాహనం సాయంతో సింహాద్రిపురం మండలంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ దిలీప్ ను ఇప్పటిదాకా పోలీసులు పట్టుకోలేదు. కనీసం చోరీకి గురైన సొమ్మును రికవరీ చేయలేదు. అయితే ఈ కేసులో బైక్ ని అమ్మినటువంటి బ్రహ్మంను మాత్రం పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. చోరీ వెనుక నువ్వే ఉన్నావు అంటూ కేసులు పెడతామని బెదిరించారు. సింహాద్రిపురం ఎస్ఐ, పులివెందుల రూరల్ సీఐ సంయుక్తంగా బ్రహ్మంపై పలు ఒత్తిడి తెచ్చారు. బ్రహ్మంతో పాటు మరో 4 వ్యక్తులపై కూడా ఈ తరహా బెదిరింపులకు పాల్పడ్డారు. మొత్తంగా 7 లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసు నుంచి బయటపడేస్తామంటూ భరోసా ఇచ్చారు. తమ వద్ద లేవని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో పోలీసుల బెదిరింపులకు తట్టుకోలేక 4 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు బాధితులు. 1,50,000 రూపాయలు చెల్లించినా మిగిలిన మొత్తం చెల్లించే విషయంలో మరింత ఒత్తిడి చేయడంతో భరించలేకపోయారు. ఇక చేసేదేం లేక ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్, పులివెందుల రూరల్ సీఐ ఎన్వి రమణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వారిని విచారించి ఏసీబీ కేసు నమోదు చేశారు. మరోవైపు పులివెందుల రూరల్ సీఐ ఎన్వి రమణపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసు కూడా నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఆయన ఇంట్లో దొరికిన బంగారు నగలు, విలువైన డాక్యుమెంట్లు ఆధారంగా మరో కేసు నమోదు చేశారు. అవినీతి సొమ్ముతో ఆస్తులు వెనకేశారని వాటిని సీజ్ చేశారు. అంతేకాక చట్టబద్ధంగా 3 లిక్కర్ బాటిళ్లకు మించి కలిగి ఉండడంతో ఎన్వి రమణపై మరో ఎక్సైజ్ కేసు కూడా నమోదైంది. మొత్తం 59 ఫుల్ బాటిళ్లను ఎన్వి రమణ ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. బాధ్యతాయుతమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టులో ఉండి చట్టవిరుద్ధంగా వ్యవహరించడంపై ఏసీబీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. గతంలో సస్పెండ్ అయిన ఎన్వి రమణ తాజాగా ఏసీబీ కేసులో ఇరుక్కోవడం దుమారం రేపుతోంది.